కొరింథీయులకు రాసిన మొదటి 12వ అధ్యాయంలో రాయబడిన మాట ఒకసారి చదువుదాం. 4వ వచనం చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవి కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కృపావరం నానా విధములుగా ఉన్నాయి, ఆత్మ ఒక్కడే అని మనం చదివాం. పరిచర్లు నానా విధములుగా ఉన్నాయి, ప్రభు ఒక్కడే అని మనం చదివాం కదా. ఇప్పుడు ఆ పరిచర్ల కోసం చూసుకున్నట్లయితే అక్కడ కిందకి అలా చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఉంటుందంటే 28వ వచనం నుంచి ఉంటుంది. పిల్లలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 12వ అధ్యాయం 28వ వచనం నుంచి. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగాను, తర్వాత కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువాడుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవానిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించెను. హల్లెలూయా. పరిచర్లో కొన్ని రకాల పరిచర్లు చూసాం. ఎన్ని లెక్క పెట్టారా? 8. సో 8 పరిచర్లు మనం చూస్తున్నాం. ఫస్ట్ పరిచర్య ఏంటట? అపోస్తలుల పరిచర్య. రెండో పరిచర్య ప్రవక్తల పరిచర్య. మూడో పరిచర్య బోధకుని పరిచర్య. నాలుగో పరిచర్య అద్భుతములు చేయు పరిచర్య. తర్వాత స్వస్థపరిచే పరిచర్య 5వదిగా. 6వదిగా ఉపకారములు చేసే పరిచర్య. 7వదిగా ప్రభుత్వములు చేసే పరిచర్య. ఎందుకు? నానా భాషలు మాట్లాడే పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ సంఘంలోనే ఉన్నాయి. సాధారణంగా పరిచర్ల కోసం చూసేసరికి 5 రకాల పరిచర్యలు అదే ఎక్కువగా చెప్తూ ఉంటారు. 5 రకాల పరిచర్య. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 11-12లో మనం చూస్తాం. బాగా తెలిసిన పరిచర్యలు పిల్లల 5-fold మినిస్ట్రీని 5 ఫింగర్స్తో పోల్చి చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపర్లుగా, కొందరినేమో ఉపదేశకులుగా నియమించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 5 రకాల పరిచర్యలు చూసాం. కానీ కొరింథీయుల్లో చూసినప్పుడు పరిచర్యలు ఎన్ని చూసామండి? 8 చూసాం. అంటే ఇప్పుడు లేని పరిచర్యలు ఏంటి అక్కడ? ఈ 5లో లేని పరిచర్యలు అక్కడ ఉపకారములు చేసే పరిచర్య, స్వస్థత పరిచే పరిచర్య, అద్భుతాలు చేసే పరిచర్య, భాషల అర్థము చెప్పే పరిచర్య, అలాగే ప్రభుత్వాలు చేసే పరిచర్య. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఒక మాటే చెప్తాను. పరిచర్యలో ప్రభుత్వములు చేసే పరిచర్య కూడా ఉన్నది. ప్రభుత్వములు అంటే ఇక్కడ నుంచి ఆన్సర్ వచ్చింది నాకు. రాజకీయం, ఓకే, గవర్నమెంట్ స్థాపించడం. సో పరిచర్యల్లో కూడా పాలిటిక్స్ ఉన్నది. అది కూడా పరిశుద్ధాత్మని పరిచర్య. ఆశ్చర్యం వేస్తుంది పిల్లలు. బైబిల్లో కూడా మనం చూస్తే బలంగా వాడబడిన వారు ఎవరిని చూసినా వాళ్ళందరూ పొలిటీషియన్సే. ఏ రోజు కూడా ఆరాధనలో ఆ వ్యక్తి పేరు చెప్పకుండా ఉండరు. ఆ వ్యక్తి ఎవరు? దావీదు. అవునా కాదా? ఎక్కువ శాతం దావీదు పేరు. దావీదు ఎవరు? ఒక పొలిటీషియన్. ఆయన పొలిటీషియనే కాదా? రాజు, రాజ్యాధికారం కలిగిన వ్యక్తి ప్రియులారా. యోసేపు ఎవరు? యోసేపు కూడా పొలిటీషియనే. ఫరో తర్వాత స్థానం అతనిదే, ప్రధానమంత్రి స్థానం. అలాగే సొలొమోన్ ఎవరు? ఆయన రాజు. దానియేలు ఎవరు? ఆయన గవర్నర్గా ఉన్నాడు. ఇలా చూస్తే బైబిల్లో బాగా వాడబడిన వాళ్ళు చాలామంది పొలిటీషియన్స్గా ఉన్నారు. సో పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య నానా విధాలుగా ఉన్నాయి కదా. అక్కడ చూస్తున్న పరిచర్యలు నానా విధంగా. ఆ పరిచర్యలో ఒక పరిచర్య ఏంటంటే ప్రభుత్వాలు చేసే పరిచర్య కూడా ఉన్నది. హల్లెలూయా. జగన్ గారు ఎవరు? ఆయన క్రైస్తవుడే, ఆయన కూడా ఒక పొలిటీషియన్స్. కేఏ పాల్ గారు ఎవరు? ఎవరు? ఆయన కూడా
పొలిటీషియన్. సో ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు పాలిటిక్స్లో రావటం మంచిదా కాదా? ఎంత కష్టపడింది చెప్పానంటే, క్రైస్తవుడు పాలిటిక్స్లో ఉండొచ్చా ఉండకూడదా? చాలామంది ఏమంటారంటే, కేఏ పాల్ గారు ఎందుకు ఆయన చక్కగా సేవ చేసుకోవచ్చు కదా, ఆ కొండ పట్టుకొని తిరిగేస్తున్నారు అని. మీ ఊరు వచ్చారని కొంతమంది చూశారు. మొన్న కుమార్ అంటున్నాడు, ఆయన ఒక్కలే కొండ పట్టుకుని వెళ్ళిపోతే నాకు జాలి వేసిందనియా, వెనక 2 రోజులు డ్యూటీ మానేసి ఆయనతో పాటు వెళ్ళిపోతాం అనుకున్నాడు. అందుకే ఇక్కడే ఉన్నాడు. అంటే పాపం ఆయన ఎండలో ఆయన ఒకటే వెళ్తుంటే చాలా బాధ వేసింది. కొంతమంది ఓట్లు కూడా వేశారు ఆయనకి. సో ఏంటంటే, ప్రభుత్వాలు చేసేది కూడా పరిచర్యలో ఒక భాగం. మరి దావీదు చేసినప్పుడు, దానియేలు చేసినప్పుడు, ఇల్లాలు చేసినప్పుడు వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, వారు సువార్త చెప్పారు, వారు పొలిటీషియన్స్గా ఉన్నారు. మరి కేఏ పాల్ గారు ఉంటే తప్పేంటి? ఈరోజు అతన్ని ఒక కమెడియన్ చేశారు, ఒక హాస్య నటుడిగా చేసి చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అది అన్యులు చేస్తారు. క్రైస్తవులుగా మనం ఒక దైవ సేవకుని కోసం అలా మాట్లాడకూడదు. హల్లెలూయా. ఆయన చాలా ఉన్నతమైన పరిచర్య చేశారు. పిల్లల ప్రస్తుతం పాలిటిక్స్లోకి వచ్చారు. కాబట్టి ఏదైనా సరే, ఎవరైనా సరే దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తుల గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. హల్లెలూయా. వారేంటో తెలియదు కాబట్టి, ఆయన గురించి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు కూడా ఈరోజే ఆ ప్రత్యక్ష వచ్చింది. అవును కదా, ప్రభుత్వాలు చేసేది కూడా సంఘంలో ఒక పరిచర్య అంటున్నాడు. అంటే క్రైస్తవులు పాలిటిక్స్లో ఉండడం చాలా చాలా మంచిది. నిజమే ప్రియులారా. ఎందుకంటే కరప్షన్ చాలా ఎక్కువగా ఉన్నది, అక్రమం చాలా జరుగుతుంది. అదే ఒక క్రైస్తవుడు అక్కడ ఉంటే దాన్ని అరికట్టగలడు. హల్లెలూయా. నమ్మకంగా పనిచేస్తాడు కాబట్టి అలాంటివి ఏం జరగకుండా అతడు ప్రయత్నం చేయగలడు. దానియేలు ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడు? ఒక క్రైస్తవుడు కాబట్టి. దావీదు ఎందుకు అంత నమ్మకం ఉన్నాడు? ఒక దేవుని బిడ్డ కాబట్టి. ప్రియులారా, అతడు చేసిన పని అంతట్లో కూడా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానిల కోసం పోయిన వారం మనం చూసాం, భక్తిపరుడుగా ఉన్నాడు, నమ్మకమైన వాడు. అతని మీద నేరం మోటానికి చూశారు కానీ అతనిలో లోపమైన తప్పైనా అసలు ఏమీ కనబడలేదు. కాబట్టి ఆ వ్యక్తి దేవుని బిడ్డ కాబట్టి, ఆ పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ దేవుని బిడ్డలు పాలిటిక్స్లో వచ్చినా సరే అది తప్పు అని అనటానికి లేదు. వారి ద్వారా కూడా దేవుడు ఆ పరిచర్య చేయించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.